everybody, this is Ashrita from Truly Nutrition. ఇవాల్టి వీడియోలో మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా షుగర్ స్పైక్స్ అవుతున్నప్పుడు ఆ షుగర్ స్పైక్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూద్దాం. సో ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు భోజనం చేసిన తర్వాత కానీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ ఏదైనా సాలిడ్ ఫుడ్ ఐటెం తిన్న తర్వాత తినిన 2 గంటల తర్వాత వాళ్ళ బ్లడ్ షుగర్స్ చెక్ చేసినప్పుడు అది 140 కంటే ఎక్కువ ఉంటున్నాయి, ఫ్రీక్వెంట్గా 140 పైనే వస్తున్నాయి అంటే వాళ్ళకి షుగర్ స్పైక్స్ ఎక్కువ ఉంటున్నట్టు అర్థం. ఈ షుగర్ స్పైక్ అవ్వడానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి, మీరు తినే ఆహారంలో గ్లైసిమిక్ లోడ్ ఎలా ఉంది, మీరు తినే ఆహారంలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎలా ఉంది. సో మనం ఎప్పుడైనా సరే గ్లైసిమిక్ లోడ్ కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ కానీ మాట్లాడుకుంటున్నప్పుడు సాధారణంగా అందరూ ఒక ఫుడ్ గ్రూప్ యొక్క గ్లైసిమిక్ లోడ్ కానీ ఒక ఫుడ్ గ్రూప్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ కానీ చూస్తారు. అయితే ఇక్కడ మనము ఒక మీల్ యొక్క గ్లైసిమిక్ లోడ్ ఎలా ఉంది, ఒక మీల్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక మీల్ ప్లేట్ తీసుకున్నప్పుడు ఆ మీల్ ప్లేట్లో మనం అన్ని హెల్దీ ఫుడ్సే ఇంక్లూడ్ చేసుకున్నాం. మిల్లెట్స్ ఉన్నాయి, దాల్ ఉంది, కర్రీ ఉంది, సాలడ్ ఉంది, కర్డ్ ఉంది. కానీ ఈ హెల్దీ ఫుడ్స్ అయినా సరే వీటి యొక్క క్వాంటిటీస్ కనుక ఎక్కువ ఉంటే అప్పుడు ఆ మీల్ ప్లేట్ యొక్క గ్లైసిమిక్ లోడ్ ఎక్కువ అవుతుంది. సో మీరు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా ఆ మీల్ యొక్క గ్లైసిమిక్ లోడ్ ఎక్కువైనా సరే మీ బ్లడ్ షుగర్ స్పైక్ అవుతాయి. అదేవిధంగా గ్లైసిమిక్ ఇండెక్స్కి వస్తే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న మీల్ ప్లేట్లో కూడా మనకి బ్లడ్ షుగర్స్ పెరిగే అవకాశం ఉంది. తినిన తర్వాత మన బ్లడ్ షుగర్స్ అమాంతంగా స్పైక్ అవ్వకుండా స్లోగా స్పైక్ అవ్వడానికి మనకి ఫైబర్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాగా ఎంతసేపటికి మన బ్లడ్ షుగర్స్ అన్నవి బ్లడ్లో స్పైక్ అవుతున్నాయి అన్నది మనం తినే ఆహారం యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ బట్టి ఉంటుంది. ఏ ఆహారానికైతే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో అది మన బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ద ప్లేట్ కూడా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్లేట్లో మీరు ఒక వైట్ రైస్, ఒక చట్నీ, సాంబారు, కర్డ్ తీసుకుంటున్నారు. ఈ మీల్ ప్లేట్ బాగానే ఉంది కదా, నాకు కర్డ్ ఉంది, సాంబార్ ఉంది, చట్నీ ఉంది అని చూసుకుంటారు. కానీ ఈ మీల్ ప్లేట్లో ఫైబర్ కంటెంట్ అనేది తక్కువ ఉంది. సో మీరు ఈ మీల్ ప్లేట్కి ఫైబర్ని యాడ్ చేయాలన్నా లేదా ఈ మీల్ ప్లేట్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ని తగ్గించాలన్నా దీనికి మనం యాడ్ ఆన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక కప్ ఆఫ్ సాలడ్ని యాడ్ ఆన్ చేసుకోండి. అలాగే దీనికి వైట్ రైస్కి బదులుగా హాఫ్ పోర్షన్ ఆఫ్ ద వైట్ రైస్ని బ్రౌన్ రైస్ తోటి కంపెన్సేట్ చేసుకోండి. అలాగే ఈ రైస్లో మీరు కొంచెం గీ యాడ్ చేసుకోండి. ఇలాగా మనం గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ద మీల్ని తగ్గించినట్లయితే అప్పుడు కూడా మన బ్లడ్ షుగర్ స్పైక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇలాగా మన బ్లడ్ షుగర్ స్పైక్స్ని మేనేజ్ చేసుకోవాలి అంటే మన మీల్ ప్లేట్ యొక్క గ్లైసిమిక్ లోడ్ ఆప్టిమల్గా ఉండాలి. అలాగే మన మీల్ ప్లేట్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉండాలి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.